కంట్రోల్ తీసుకోవడం వల్ల అదే అదే జరిపించింది. నేను ఉన్నానుగా, నీకు తక్కువైనా నీకు అప్పుడున్నా నేను చూస్తానుగా, నేను ఉన్నాను కదా, నువ్వు చెయ్యి, నువ్వు ఇవ్వు. ఎవరు భరోసా ఇచ్చాడు అమెరికాకు? అతలియా, యజబేలు, నేనున్నాను, నేను ఇస్తాను, నువ్వేం భయపడబాక, నీ వెనక నేను ఉన్నాను అని చెప్పి అప్పుల్లో ఉన్న సహాయం చేసింది ఎవరు? దాని ఆలోచన కర్త ఎవరు? కదా, ఇదంతా నిజమేనా? మాకేం కనపడడం లేదు, న్యూస్లో కూడా మాకేం కనపడడం లేదు. వేటగాడు రహస్యంగా దాంకొని ఉంటాడు. వేటగాడు బయటికి కనపడదు, బయట బాగా వచ్చి గమ్మాన్ని కళ్ళ ముందు వచ్చి పట్టుకొని నిన్ను రహస్యంగా వెనకాలే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తూగుతాడు మధ్యలోకి. రోమన్ కాథలిక్ అది రహస్యమైన వేటగాడు, పరాక్రమం గల వేటగాడు. వాడు ప్రజలందరినీ కూడా, రాజ్యములన్నింటినీ కూడా, అధిపతులందరినీ కూడా వాళ్ళ వేసి పడుతున్నాడు. నా పిక్చర్, ఈ పిక్చర్ చూడండి. మనం ఫస్ట్ ఒక కోడ్ చదువుదాం, ఓకే? ఆ కోడ్ చదివిన తర్వాత మీ కన్నులు కొంచెం తెరవబడతాయి. నేను ఈ రోజు అనగా నిన్న రాత్రి నేను దాన్ని చదివాను. నిన్న రాత్రి నేను దాన్ని చదివినప్పుడు ఓకే, ప్రవక్త మాట్లాడింది నిజమే అని ఈ రోజున్న న్యూస్ కూడా చెప్తున్నది. ఈ రోజున న్యూస్ కూడా ఆ మాట పలుకుతున్నది. తెలుసునా? ఏమాన్ ఇక్కడ ఉన్నారా? ఆసక్తిగానే ఉన్నదా? ఇది 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 అంత ఉజ్జీవంగా లేకపోయి ఇప్పుడు ఏం జరుగుతున్నదో అది మేము కళ్ళ ముందు తీసుకొస్తున్నాను. సంఘం ఏం చేయాలా? తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా అది విషయంగా దేవుడికి సిద్ధపడాలి. సంఖ్యను చూసి దేవుడు ఎత్తబడి తీసుకెళ్ళాడు, క్యారెక్టర్ని చూసి ఎత్తబడిలో తీసుకెళ్తాడు. క్యారెక్టర్, సంఘం క్యారెక్టర్ ఇంపార్టెంట్. చూసినా వినయ్ చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త ఇతని పేరు పైకెత్తాడు. ఖైదీ అనే వర్తమాన 1963లో లైక్ ఫాదర్ చినిక్వాయ్, తండ్రి అయిన చినిక్వాయ్. అతని పేరు ఏంటంటే చార్లెస్ చినిక్వాయ్. వింటున్నారా? చార్లెస్ చినిక్వాయ్ అనేది తండ్రి అని ఎందుకు చెప్పారంటే అతను ఒక ఫాదర్, అతను ఒక ప్రీస్ట్ అనగా యాజకుడు, బౌద్ధకుడు. ప్రవక్త ఇతను పైకి లేపాడు. ప్రవక్త అన్నాడు, ఎవ్వరూ మనకు తండ్రులు లేరు, దేవుడు మాత్రమే మనకు తండ్రి. కానీ ఇతను ఏమన్నా తెలుసా? బ్రదర్, అవర్ బ్రదర్ చినిక్వాయ్, ఆ సహోదరుడు చినిక్వాయ్. ఇఫ్ యు ఎవర్ రీడ్ హిస్ బుక్స్, మీరు అతని పుస్తకాలు చదివినట్లయితే, అతను కొన్ని పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలు మీరు చదివినట్లయితే అంటున్నాడు, ఆల్ రైట్, మంచిదే, హి ఈస్ గోయింగ్ టు డెలివర్ ఆల్ ద ప్రొటెస్టెంట్లందరినీ విడిపించబోతున్నాడు. హి ఈస్, వింటున్నారా? యు నో, అండ్ హి బికేమ్ వన్ హిమ్సెల్ఫ్, తనంతట తాను ఒకడయ్యాడు అనగా విడిపించుటలో ప్రొటెస్టెంట్లందరూ అనగా సంఘ శాఖలను అందరినీ కూడా, క్యాథలిక్లు కాని వారిని అందరినీ కూడా విడిపించే వారిలో ఇతను ఒకడు. ఓకే, దిస్ గ్రేట్ ప్రీస్ట్ ఇయర్స్ అగో, మహా గొప్ప యాజకుడు సంవత్సరాల క్రితం, ప్రవక్త పుట్టక ముందు ఉన్నవాడు. వింటున్నారా? యా, ఫాదర్ చినిక్వాయ్, యు ఆర్ టు గెట్ హిస్ బుక్ అండ్ రీడ్ ఇట్. అతను రాసిన పుస్తకాలను మీరు తీసుకొని చదవాలి, చదివితే మీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఏం రాశాడు అతని బుక్ లో? దే కాల్ హిమ్, వారు అతను ఏమని పిలిచారంటే ఫాదర్, తండ్రి అయిన చినిక్వాయ్ అని పిలిచారు. హి ఈస్ జస్ట్ ఎ బ్రదర్ చినిక్వాయ్. ఆయన కేవలం సహోదరుడైన చినిక్వాయ్, తండ్రి అయిన చినిక్వాయ్ కాదు. వింటున్నారా? వాట్ ఇట్ వాస్, అతను యాక్చువల్గా సహోదరుడైన చినిక్వాయ్. వీ డోంట్ కాల్ నో మ్యాన్ ఫాదర్. ఏ మనుషుని మనం తండ్రి అని పిలవము, అంతేనా? తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ మాత్రమే. లైక్ సో వి ఫైండ్ దట్ వే హి వాస్ గోయింగ్ టు రీడ్ ద బైబిల్. ఆయన బైబిల్ని చదివాడు. So he could get out there and disprove the Protestant religion and make it all Catholic. ఒకప్పుడు ఏం చేశాడంటే ప్రొటెస్టెంట్లందరూ తప్పు, క్యాథలికే కరెక్ట్ అని చెప్పేవాడు ఇతను. మీకు అర్థమవుతున్నదా? నేను ఏం తీసుకురాకూడుతున్నా మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు సంఘ శాఖలందరూ తప్పు, క్యాథలిక్ యొక్క సిద్ధాంతము, వారి యొక్క ఆలోచనే కరెక్ట్ అని ఇతను చెప్పేవాడు. అండ్ వెన్ హీ వెంట్ టు రీడ్ ద బైబిల్, కానీ ఎప్పుడైతే అతను బైబిల్ని చదవడం మొదలు పెట్టాడో, the Holy Spirit come upon him, పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చాను. and he got the Holy Ghost, అతను పరిశుద్ధాత్మతో నింపబడి, and then he became one of them. ఆ తర్వాత అతను క్యాథలిక్ ని వదిలిపెట్టి ప్రొటెస్టెంట్ లోపలికి వచ్చేసాడు. మీకు అర్థమైంది ఇప్పుడు మొత్తం ప్రవక్త చెప్పిన స్టోరీ? చినిక్వాయ్ అనే వ్యక్తి ఒకప్పుడు క్యాథలిక్ ప్రీస్ట్,
ఫాదర్ చిరిక్వాయ్ అని పిలువబడేవాడు. అతను ఏది చెప్పినా కూడా సంఘశాఖలు అందరూ తప్పు, క్యాథలిక్లే కరెక్ట్ అని చెప్పేవాడు. ఒకానొక సమయంలో బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు? ప్రొటెస్టెంట్లోకి వచ్చి జాయిన్ అయిపోయాడు. కానీ ప్రవక్త ఏదైతే చెప్పాడో కొన్ని నేను వికీపీడియా దాంట్లో నేను వెళ్ళి ఇతని యొక్క బోధ ఏంటి, ఇతను ఏం చెప్పాడో మీకు చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇతను ఎక్కడ పనిచేశాడు? క్యాథలిక్లో పనిచేశాడు. అక్కడ నుండి బయటకు వచ్చాడంటే కారణం ఏదో ఉంది. అక్కడ నుండి క్యాథలిక్ నుండి బయటకు వచ్చాడంటే క్యాథలిక్ గురించి ఇతనికి ఏదో అర్థమైంది. మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు నేను ఒక ఫోటో ఉన్నదా, అతని ఫోటో ఉన్నది, ఫస్ట్ ఫోటో. చూడండి, ఇతని పేరు చార్లెస్ చినిక్వాయ్, ఫార్మర్ క్యాథలిక్ ప్రీస్ట్. అనగా ముందున్న క్యాథలిక్ యొక్క బోధకుడు. ఇతను చూచారా మీరు? ఇతని పేరేంటి? క్లారిటీగా కనబడుతున్నా, అందరికీ కనబడుతున్నదా? చార్లెస్ చినిక్వాయ్ ఇతని పేరు. నా ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పిక్చర్ ఇంకోటి ఉందో చూడు. ఇతని గురించి ప్రవక్త మాట్లాడాడు. నేను వికీపీడియాను కొంచెం నేను ఏదో తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చెప్పబడుతున్నదో మీకు చూపిస్తాను. నేను ఫ్రమ్ వికీపీడియా, ద ఫ్రీ ఎన్సైక్లోపీడియా. వికీపీడియా అనగా అదొక గూగుల్లో ఒక సైట్ అనేది. దాంట్లో నుండి చార్లెస్ చినిక్వాయ్ గురించి కొంత రాశారు వాళ్ళు. ఎప్పుడు? 1886 ప్రవక్త పుట్టక మునుపు. చార్లెస్ పాస్కల్ టెలస్ఫోరే చినిక్వాయ్ అతని పూర్తి పేరు. ఎంత పెద్ద పేరు ఉన్నదో మీకు అర్థమవుతుంది. చార్లెస్ పాస్కల్ టెలస్ఫోరే చినిక్వాయ్. అతను ఎప్పుడు పుట్టాడు? 1809. ప్రవక్త ఎప్పుడు పుట్టాడు? 1909. ముందున్న కాలం అన్నమాట. ఎప్పుడు చనిపోతున్నాడు? 1899. అనగా ఎగ్జాక్ట్గా ఒక 90 సంవత్సరాలు అతను బతుకుతున్నాడు. కరెక్ట్గా 90 ఏళ్ళు. వాజ్ ద కెనాడియన్ సోషియో పొలిటికల్ యాక్టివిస్ట్. అతను రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఎన్నో యాక్టివిటీస్ చేసేవాడు. దాని గురించి చర్చించేవాడు, దాని గురించి ఎక్కువగా పరిశోధన చేసేవాడు. ఏమా? ఇతను ఎవరు? కెనడా దేశానికి సంబంధించిన వాడు. అండ్ ఫార్మర్ క్యాథలిక్ ప్రీస్ట్ హూ లెఫ్ట్ ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్ని వదిలిపెట్టిన క్యాథలిక్ యొక్క ప్రీస్ట్ ఇతను, ఒక యాజకుడు. ఇతను క్యాథలిక్ చర్చ్ లో పనిచేసిన యాజకుడు. అండ్ కన్వర్టెడ్ టు ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ. ఇతను దేనిలోకి మారిపోయాడు? సంఘ శాఖల లోపల, అనగా లూథర్ ద్వారా వచ్చిన లూథరన్స్, వెస్లీ, మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు వీళ్ళ దానికి కలిసిపోయాడు. ఏమాన్? బికమింగ్ ఎ ప్రెస్బిటేరియన్ ఎవాంజలికల్ మినిస్టర్. ఇప్పుడు దేనిలోకి దూకాడినా? ప్రెస్బిటేరియన్లోకి దూకాడు, మినిస్టర్ గా మారాడు. He wrote a lecture circuit in the United States denouncing the Catholic Church. క్యాథలిక్ సంఘాన్ని తగ్గిస్తూ, దాని మీద ఆరోపణలు చేస్తూ పెద్ద పెద్ద గందరగోళం లేపాడు. రోమన్ క్యాథలిక్ కి వ్యతిరేకంగా దాన్ని తగ్గిస్తూ మాట్లాడుతూ పెద్ద లెక్చర్ లేపడం మొదలుపెట్టాడు. His themes were the Catholicism was pagan. అతను ఏం చెప్పడం మొదలుపెట్టాడు? Catholicism అనేది ఒక అన్యత్వం. అతని మీద ఏమొచ్చినది? పరిశుద్ధాత్మ వచ్చినది. అతను బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే అతను భయపడలేదు. భయపడకుండా ఏమని చెప్పాడు? Catholicism is a pagan. Was pagan. అది అన్యత్వము. The Catholicism worship the Virgin Mary. Catholicism ఏం చేస్తున్నది? కన్యకైన మరియను ఆరాధిస్తున్నది. అది అన్యత్వం అంటున్నాడు. That is theology. And his theology was anti-Christian. దాని యొక్క తత్వము, దాని యొక్క సిద్ధాంతం ఏంటి? క్రైస్తవ్యంకు విరోధము. ఏమా? ఇప్పుడు నేను కొన్ని హైలైట్ చేశాను, చూసారు ఇక్కడ? అది చాలా ప్రాముఖ్యమైనది. Chiniquy founded the St. Anne colony, a village located in Kankakee country, Illinois in the 1851. ఆయన గురించి కొంచెం హిస్టరీ, ఏం స్థాపించాడు, ఏ ఒక విలేజ్ ని, ఆ యొక్క కాలనీని ఆయన స్థాపించాడు, ఏ దేశంలో ఏ పట్టణంలో దాన్ని చేశాడో దాన్ని రాశారు. ఏ సంవత్సరం? 1851. 50 years in the Church of Rome. రోమ్ సంఘంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 50 సంవత్సరాలు ఉన్నాడు.
an extensive autobiographical account of his life and thoughts as a priest in the Catholic Church. Catholic సంఘంలో తన యొక్క లైఫ్ తన యొక్క అనుభవాలను చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, తన యొక్క సొంత సాక్ష్యం కలిగిన వాడు, ఎంతో అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాడు, తన యొక్క లైఫ్ అనుభవాలు. was written by Chanakui, and ఎవరు రాసా ఒక బుక్ని రాసి తన యొక్క ఆటోబయోగ్రఫీలో తన బుక్ని రాసి దాన్ని పబ్లిష్ చేశాడు. ఎప్పుడు 1886లో. వినండి, ఇది అద్భుతమైన మాట. He warned, ఇతను ఏం చేశాడు? హెచ్చరించాడు. ఎవరిని హెచ్చరించాడు? అమెరికా దేశాన్ని. of plots by the Vatican to take control of the United States. అమెరికా దేశాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి, తన స్వాధీనంలో చేసుకోవడానికి పన్నాగాలు వేస్తున్నదని హెచ్చరించాడు. ఈయనకి ఎందుకు అంత బాగా ఎలా తెలుసా? 50 సంవత్సరం వారి మధ్యలోనే ఉన్నాడు. అంటే ప్రవక్త చెప్పింది ఎంత కరెక్ట్ అండి. ప్రవక్త ఊరికే మాట్లాడలేదు, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన పరిశుద్ధాత్మ వారిని చెప్పాడు. దానికి రీజన్ ఇది. ఆయన అక్కడ ఉండి గమనించి దాని గురించి యునైటెడ్ స్టేట్స్ కి హెచ్చరించాడు, జాగ్రత్త. He warned of plots. ప్లాట్స్ అనగా పన్నాగాలు. ఏ పన్నాగాలు తెలుసు కదా? యజబేలు వివాహం చేయడం. అతల్య వీరికి వివాహం చేసేస్తే వీరంతా నా కంట్రోల్లో ఉంటారు. ఇవే ప్లాట్స్, ఇవే పన్నాగాలు. ప్లాట్స్ బై ద వాటికన్ టు టేక్ కంట్రోల్, టు టేక్ కంట్రోల్, టు టేక్ కంట్రోల్. మీకు అర్థమవుతున్నదా? స్వాధీనంలోకి తీసుకునే కొరకు ఎవరిని? ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా యొక్క దాన్ని స్వాధీనం చేసుకునే కొరకు అది పన్నాగాలు వేస్తున్నదని ఎప్పుడు చెప్పాడు? 1851లోనే చెప్తే ఈరోజు 7 దర్శనాలు వచ్చాయి. ఎంతమంది తెలుసు? మొదటిది ముస్సోలిని, రెండవది హిట్లర్, మూడవది స్టాలిన్, 4వది కమ్యూనిజం, 5వది ఏంటి? సైన్స్ టెక్నాలజీ ఎదుగుట, 6వది ఏంటి? అమెరికాలో ఒక స్త్రీ పైకి లేచి అమెరికా మొత్తాన్ని తన కాళ్ళ కింద తెచ్చుకోవడం, అమెరికా మొత్తాన్ని తన స్వాధీనంలో తెచ్చుకొని వెళ్ళడం 6వ దర్శనమైన అది. ఈ దినమున ఆల్రెడీ 99.9% అతని చేతిలోకి వచ్చేసింది, దాని చేతిలోకి వచ్చేసినది. ఆ స్త్రీ ఇప్పుడు కన్నపడడం ఆలస్యం అంతే. పైకి వచ్చి ఇప్పుడు నాది అధికారం అని చెప్పడమే ఆలస్యం. మొత్తము దాని కంట్రోల్లోనే ఉన్నది. ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నది? క్లియర్గా చెప్పాడు. ఏ విధానంలో అమెరికా తన స్వాధీనంలో పెట్టుకొని చూస్తుందంటే by importing Catholic immigrants from Ireland, Germany, France, and suggested that. అనగా ఏం చేస్తుందంటే తెలివిగా తన ఐరోపా దేశంలో నుండి, తన దేశాల్లో నుండి, ఫ్రాన్స్ నుండి, జర్మనీ నుండి, అక్కడ నుండి వాటికన్ సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికి తరలిస్తున్నది. మీరు అక్కడికి వెళ్ళి సభ్యత్వం తీసుకోండి, అక్కడికి వెళ్ళి సభ్యత్వం తీసుకోండి. ఒకరు వెళ్ళారంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఎవరు? కెథోలిసిజం, క్యాథలిక్లు. అలా అందరూ వలస వెళ్ళిపోయి ఏం జరుగుతుంది అక్కడ? క్యాథలిక్ యొక్క పాపులేషన్ పెరుగుతుంది. క్యాథలిక్ యొక్క పాపులేషన్ పెరిగింది అంటే అధికారంలో క్యాథలిక్ ఎవరికి ఓటు వేస్తే వారు రావచ్చు. మీకు అర్థమవుతుంది? పాపులేషన్ మనం పెంచాలి, క్యాథలిక్ సంబంధించిన వారిని పైకి పెంచాలి అనే ప్లాన్ తో అది ఏం చేస్తున్నారు? ఇంపోర్ట్ చేస్తున్నారంట అందరినీ. అక్కడ బాగుంది కదా, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు చేస్తాం. మొత్తం ఇదేం చేస్తున్నారంటే పాపులేషన్ పెంచి అందరినీ పెంచి క్యాథలిక్ ని ప్రేమించేవారు, క్యాథలిక్ యొక్క మనుషులు అందరూ అమెరికాలో ఇప్పుడు పెరిగిపోయారు. ఇప్పుడు క్యాథలిక్లు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న సంఘ శాఖల వాళ్ళని వివాహం చేసుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రొటెస్టెంట్ వారిని వివాహం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అది జరిగినదో ప్రవక్త క్లియర్ గా చెప్పాడు, వినండి, సంఘంలోనికి అమెరికా లోపలికి మరణం ప్రవేశించినది. ఎప్పుడైతే మిక్స్డ్ మ్యారేజ్ జరిగాయో, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ వివాహం చేసుకుంటున్నారు, అయిపోయింది అమెరికా డెడ్. ఎప్పుడైతే వివాహం జరిగితే ఏం జరుగుతుందండి? ఇట్లా అయిపోతుంది అతల్యలాగా. లాంగ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడంతా కూడా ఫ్యామిలీస్ అని నాశనం అయిపోయి మొత్తం ఎవరి కంట్రోల్లోకి వెళ్తా ఉంటారు అందరూ. క్యాథలిక్స్. జాన్ ఎఫ్ కెనడీ ఎలా ఎక్కగలిగాడు అక్కడికి? క్యాథలిక్ యొక్క ఓటును బట్టి. ప్రవక్త
మాట్లాడింది కాదు. 50 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? క్యాథలిక్లోనే పనిచేసి వారి ఆలోచనలన్నీ తెలుసుకొని అది కరెక్ట్ కాదని పరిశుద్ధాత్మ ద్వారా బయటకు వచ్చి చెప్తున్నాడు. ఈ మాట వినండి, that the Vatican was behind the assassination of US President Abraham Lincoln. అబ్రహాం లింకన్ ని చంపినది కూడా వాటికనే. తెలుసా మీకు? వాటికన్ అబ్రహాం లింకన్ చూచాడు. ఎక్కడ చూసినా క్యాథలిక్లకు వచ్చేస్తున్నారు, క్యాథలిక్లు అమెరికా లోపలికి వస్తున్నారు. వారి పండగలన్నీ కూడా అబ్రహాం లింకన్ చూచాడు, గమనించాడు. అతను ఏమన్నాడు? అబ్రహాం లింకన్ యొక్క మరణం వెనక ఉన్నది కూడా వాటికన్ సిటీ. ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరు దాన్ని నమ్మరు. కానీ ఏమని చెప్తారు? గూగులే చెప్తున్నది. అది ఇతని యొక్క బోర్డు ఎలా ఉన్నదంట? వాటికన్ ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఎవరినైనా చంపుతున్నది, ఎవరినైనా కంట్రోల్ చేస్తున్నది. అది అబ్రహాం లింకన్ ఎలాంటి వాడు చెప్పారు ప్రవక్త? ఎలాంటి వాడు? ఒక రక్షకుడు లాంటి వాడు, ఒక తెగ వారికి, నీగ్రో వారికి ఒక విడుదలను ప్రకటించిన వాడు, బానిసత్వంలోని వారిని విడిపించిన వాడు. అబ్రహాం ఎలాగో, అబ్రహాం లింకన్ ఎలాగో, మన ప్రవక్త అలాగో. బానిసత్వంలో ఉన్న సంఘ శాఖలో ఉన్న వారందరూ కూడా సంఖ్యలో పగలగొట్టడానికి అబ్రహాం లింకన్ లాగా ప్రవక్త వచ్చాడు. ప్రవక్తను ఎవరు పంపాడు? దేవుడే పంపాడు. సో కానీ ఈ చంపింది ఎవరు? అబ్రహాం లింకన్. ఎవరు తెలుసా? ఒకప్పుడు డెమోక్రటే, ఒకప్పుడు ఆహాబు కంటే ముందున్నవాడే. కానీ ఆహాబు సమయంలోనే ఎవరు వచ్చారు? రోమన్ క్యాథలిక్ లోపలికి వచ్చింది. కానీ ఆహాబు ముందు ఎవరున్నారు? అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆహాబు ముందు, రాజులు. కానీ ఏ యజబెల్ లోపలికి రానిలేదు, బయలు దేవతలు లోపలికి రానిలేదు వాళ్ళు. అబ్రహాం లింకన్ కూడా క్యాథలిజంని లోపలికి రానివ్వలేదు, అందుకే చంపేశారు క్యాథలిక్ అబ్రహాం లింకన్ను. కానీ ఎప్పుడైతే జాన్ ఆఫ్ కెనడీ ప్రెసిడెంట్ అయ్యాడో, ప్రవక్త అన్నాడు దట్ ఆ యొక్క యజబెలు స్త్రీ ఇప్పుడు వైట్ హౌస్ వెనక్కి వచ్చి నిలబడింది. వైట్ హౌస్ అంటే ఏంటది? ప్రెసిడెన్షియల్ హౌస్. దాని వెనక ఎవరు వచ్చారు? ఇప్పుడు యజబేలు. ఆహాబు వెనక యజబేలు నుండి సింహాసనం వెళ్తున్నది. అది ఎప్పుడు సాధ్యమైనది? జాన్ ఆఫ్ కెనడీ 1960లో అది సాధ్యమైనది. ఇది చూసిన వెంటనే ప్రవక్త అన్నాడు యజబేలు మతము లోపలికి వచ్చినది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దెబ్బలు తినే సమయంలో, దెబ్బలు గాయాలతో ఉన్న టైంలో యెహూ బయలుదేరి వెతికి మరి ఆ టైంలో లేచి మరి చంపాడు. రష్యా సిద్ధంగా ఉంది. యెహూ అభిషేకించబడ్డాడు. యెహూ ఎవరు? రష్యా అభిషేకించబడినది. రష్యా ఎవరు? కమ్యూనిజం అంటే ఏంటి? కొడవలి దేని సాదృశ్యం? కోత కాలము, తీర్పు తీర్చుట, కోత కోయుట. కమ్యూనిజం కొడవలి చెరువు పట్టుకున్న దేవుడు కమ్యూనిజాన్ని ఒక టూల్ గా పెట్టుకున్న, ఒక ఆయుధంగా పెట్టుకున్నాడు కమ్యూనిజంని. యెహూను అభిషేకించాడు దేవుడిగా. యెహూను అనుమతిస్తే లోపలికి వెళ్ళిపోతాడు. అండర్స్టాండింగ్? మీ అందరికీ క్లియర్గా అర్థమవుతున్నదా? ప్రవక్త ఆ మాట పలికాడు, అతని పైకి లేపాడు, అతని యొక్క బోధను, అతని యొక్క బుక్కులను పైకి లేపాడు ప్రవక్త. నేను అందుకే చూపిస్తున్నాను. నేను ఇతను ముందే పసిగట్టాడు, ముందే చెప్పేశాడు. ప్రవక్త కాదు, ప్రవక్త కంటే ముందే ఇవన్నీ లోపల జరుగుతున్నాయి, ప్రజలందరికీ తెలియదు. కానీ వధువును కళ్ళు తెరిపించుట కొరకు ప్రవక్తను పంపాడు. ఈరోజు లోకం ప్రవక్త నమ్మదు, కానీ వధువు ప్రవక్త నమ్ముతుంది. నమ్మేటట్లు దేవుడు చేశాడు. 2 సూచనలు వధువు కోసం పంపించాడు. అండర్స్టాండింగ్? మీ అందరికీ అర్థమవుతున్నదా? నా లాస్ట్ కోడ్ నేను ఇంకా చివరిగా నేను ముగిచేస్తున్నాను. నేను ఇంకా చివరి కోట్ ఒకటి నేను చదివిచ్చేసి మీ అందరికి అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను. దాంట్లో హైలైట్స్లో ఉంటుంది చూడండి. ఐ థింక్ కండమ్నేషన్ బై రిప్రజెంటేషన్ అనే వర్తమానంలో 42 42 ఈ కోడ్ చూడండి. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? ఉమెన్ గివెన్ ద రైట్ టు ఓట్. స్త్రీలకు ఏమి ఇవ్వబడినది? ఓటు వేయడానికి హక్కు ఇవ్వబడిను. ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఎలక్ట్ కెనడీ. ఎవరిని ఎన్నుకున్నారు? స్త్రీలందరూ స్త్రీ యొక్క ఓటు ఇవ్వడం వలన, ఆ ఓటు వలన కెనడీ ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు.
వాజ్ ద ఉమెన్స్ ఓట్? అది స్త్రీల యొక్క ఓటు వలన ద రాంగ్ మ్యాన్, ఒక అబద్ధ మనుష్యుణ్ణి ఎన్నుకున్నారు. ఎవరిని? జాన్ ఆఫ్ కెనడీని, అబద్ధ మనుషుణ్ణి క్యాథలిక్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. విచ్ వాస్ ఫైనలీ లీడ్ టు ఫుల్ కంట్రోల్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ సంఘం యొక్క పూర్తి స్వాధీనమునకు, అమెరికా పూర్తిగా స్వాధీనంలోకి వెళ్ళుట కొరకు ఏది నడిపించుడు? ఈ అబద్ధ మనుషుడు ఎన్నుకొనుట. ఈ ఎన్నికల జాన్ ఆఫ్ కెనడీ ఎన్నుకొనుట బలుట వలన ఇది దేనికి దారి తీస్తుంది? క్యాథలిక్ సంఘం యొక్క ఆధీనంలోనికి అమెరికా మొత్తం వెళ్ళుటకు ఇది దారి తీస్తుంది. ప్రవక్త నేను మాట్లాడింది ఇది. త్వరలో కంప్లీట్గా అది కనబడదు. మన కనుల ప్రపంచం మొత్తానికి అది కనబడబోతున్నది. which will finally lead to full control of Catholic Church in United States. అమెరికాలో క్యాథలిక్ యొక్క సంఘం యొక్క పూర్తి స్వాధీనంలోకి అది వెళ్ళబోతున్నది, దాన్ని నడిపించబోతున్నది. దెన్ ఆ తరువాత ద బాంబ్ కమ్స్ దట్ ఎక్స్ప్లోడ్స్ హర్. ఆ తర్వాత ఏమొస్తుంది? బాంబు వచ్చి దాన్ని మొత్తము బ్లాస్ట్ చేస్తుంది, ఎక్స్ప్లోడ్, పేలుడుతో దాన్ని నాశనం చేయబోతున్నది. అది నేను ఇక్కడ చదివించాను. నేను గాయములతో ఉన్నప్పుడు, ఎకనామిక్స్ వూండ్స్తో అది అక్కడ వారు ఉన్నప్పుడు, ఆ టైంలో దెన్ బాంబ్ విల్ కమ్ అండ్ ఎక్స్ప్లోడ్స్ హర్. ఆ తర్వాత బాంబ్ రష్యా వచ్చి ఏం చేస్తుంది? బాంబు వేసి దాన్ని పేల్చి వేస్తుంది. ఎప్పుడు? కరెక్ట్గా రోమన్ క్యాథలిక్ యొక్క అధికారం మొత్తం, దాని యొక్క కంట్రోల్ మొత్తం యుఎస్ఏ మొత్తం తన స్వాధీనంలో ఉంచుకున్న తరువాత దెన్ బాంబ్ విల్ కమ్. ఆ తర్వాత బాంబు వచ్చి దాన్ని నాశనం చేయబోతున్నది. యూ అండర్స్టాండింగ్? మీ అందరికీ అర్థమవుతున్నాను నేను మాట్లాడుతున్నాను. నా వర్తమాన పేరు ఏంటి? ద వాటికన్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏని పూర్తి స్వాధీనంలో ఉంచుకోబోతున్నది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో అదే జరిగినది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రెండవ రిపబ్లికన్స్ కూడా అమెరికా, మీకు అందరికీ తెలుసు, ప్రవక్త అన్నాడు అమెరికాలో రెండు గుంపులు కూడా ఉన్నాయి. ఎలాగైతే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఎలాగైతే ఉన్నారు, అలాగునని క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ కూడా ఉన్నారు. రెండు గుంపులు ఉన్నాయి. క్యాథలిక్లు ఉన్నారు, ప్రొటెస్టెంట్లు ఉన్నారు. కానీ చివరికి వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు వివాహం చేసుకోవడం, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. అందుకే ప్రవక్త అన్నాడు, వీరు ప్రొటెస్టెంట్లు అప్పుడు విశ్వాసులు, ఈ విశ్వాసులు పోయి అవిశ్వాసులతో వివాహం చేసుకోకూడదు. వారు ఎప్పుడు దూరంగానే ఉండాలి, సపరేట్గానే ఉండాలి. ఆశ్చర్యంగా లేదా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు దేశంలో ఇవన్నీ యెజబెలు, ఆహాబు ఈ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు ఏలియా రావాలనా లేదా? ఏలియా ఉండాలనా లేదా? ఏలియా వచ్చాడు, ఆ మధ్యలో ఉన్నాడు, అక్కడ ప్రకటించాడు, ఓ యెజబెలు, నీ రక్తమును కుక్కలు నాకుతాయి, నీ మాంసంలో కుక్కలు తింటాయి. ఓ ఆహాబు, నీ రక్తంలో కుక్కలు నాకుతాయి. ఆహాబుకు యెజబెలుకి ఇద్దరి మీద తీర్పు ప్రకటించాడు. ఏలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయే రంగంలో లేడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరగబోతున్నది? అమెరికా ఆహాబు రక్తం నాకబోతున్నాయి, కుక్కలు నాకబోతున్నాయి. యెహోవా వచ్చి బాంబు వేయబోతున్నాడు. ఆ తర్వాత యెహోవా వచ్చి ఎవరు చంపబోతున్నాడు? అక్కడ యెజబెలు కూడా చంపబోతున్నాడు. యెజబెలు ఎవరు? వాటికన్ సిటీ. టారిఫ్ల మీద టారిఫ్లు, ట్యాక్సుల మీద ట్యాక్సులు మొత్తం పెంచుతున్నా. నాకు గేమింగ్ నేను ఆడుతాను అన్నప్పుడు మొత్తం ఎకనామిస్టులు అందరూ కూడా ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు టారిఫ్లు విధించుకుంటూ పోయారు అంటే నీ యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పగూలిపోతుంది. రిపబ్లికన్స్ చాలా మంచి వాళ్ళంట, డెమోక్రటిక్స్ వాళ్ళే చెడ్డ వాళ్ళు. అది ఆబు వంటి వారు. రిపబ్లిక్ చాలా మంచి వాళ్ళు, యెహోషాపాతు లాంటి వాళ్ళు, దేశం కోసం నిలబడే వాళ్ళు, దేనికి రాజీ పడిన వాళ్ళు, ఎవరు అధికారం చేయడానికి ఒప్పుకోని వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? యెజబెలు మొత్తం వీరిని కూడా స్వాధీనం చేసుకొని మొత్తం అమెరికాలో ఉన్న ప్రతి పార్టీని తన కంట్రోల్లో పెట్టుకుంటున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రెసిడెంట్ అయినా రానియండి, ఎవరి మీద ఆధారపడాలా? అప్పులు తీసుకునే స్తోమత ఎవరికీ లేదు. ప్రవక్త అన్నాడు, ఇప్పటి నుండి 40 సంవత్సరాల వరకు ట్యాక్సులు కడితే కానీ తీయవు అప్పులు. అందరు ట్యాక్సులు కలుపుకుంటూ ఆస్తి మొదలు ట్యాక్స్ రూపంలో కట్టినా కూడా అప్పులు తీయవు. అన్ని అప్పులు చూపించానా నేను? ట్రిలియన్స్ అప్పులు ఉన్నాయి దానికి. నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చిన రిపబ్లికనే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. ఏమని చేయగలుగుతున్నాడా?
ఏమీ చేయలేరు. స్థితి మారిపోయింది. దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ప్రవక్త 1951 చెప్పేశాడు, అమెరికా యువర్ డూమ్డ్, నువ్వు నాశనం అయిపోయావు, నీ పని అయిపోయినది. నువ్వు ఎప్పుడైతే వర్తమానం ధృవీకరించావో నీ ఉద్యోగము, నీ పతనం మొదలైపోయింది ఆల్రెడీ. దేవుడు ఇప్పుడు అమెరికా నుండి ఆ భూమి అన్నది వ్యాపిస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో లేని ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు అన్ని దేశాలకి ఇప్పుడు వ్యాపిస్తున్నాడు, వెళ్తున్నాడు, సువార్త వెళ్తున్నది. ఇండియాలో, ఆఫ్రికాలో ఎక్కువ వర్తమానం నమ్మే వాళ్ళు ఎక్కువ, ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ఎంతో దానికోసం నిలబడే వాళ్ళు ఎక్కువ. కానీ అమెరికాలో 10 మంది కూడా ఉండరు. అంత తక్కువ మంది, అంత నిజాయితీ లేదు, యథార్థత లేదు, మొత్తం నాశనం అయిపోయినది. ప్రవక్తని ఉద్యోగం మొదలుపెట్టాడు. 1946లో ప్రవక్తని ఉద్యోగం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు తెలుసా? అమెరికా వాళ్ళు అంటారు 2 బిగ్ జాయింట్స్ మన మధ్యలో ఉన్నారు. జాయింట్స్ అనగా పెద్దవాళ్ళు. మన అమెరికా దేశంలో దేవుడు పంపిన 2 పెద్దవాళ్ళు, మహా గొప్ప దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఒకరు వచ్చి విలియం బ్రెన్హామ్, ఒకరు ఓరల్ రాబర్ట్స్. ఎవరన్నారు? అమెరికా దేశం అంటున్నది. పెద్దవాళ్ళు మనకి ఇప్పుడు దేవుడు వచ్చారంటే ఏ మాత్రం సరిపోతాడు ఓరల్ రాబర్ట్స్ ప్రవక్తతో పాటు. వారు అనుకుంటున్నారు ప్రవక్తను కూడా ఒక విధానంలో ఒక మామూలు సేవకుగా వేసేసారు. వాళ్ళు ప్రవక్తను గుర్తించడం లేదు. వాళ్ళు మాకు పెద్దన్న అని చెప్పుకునే బిల్లీ గ్రహాం కూడా అయిపోయింది. ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడు, ప్రవచించాడు, అమెరికా యువర్ రివైవల్ ఇస్ ఓవర్, నీ యొక్క ఉద్యమం అయిపోయిందని చెప్పినప్పుడు ఈ రోజు వరకు హీలింగ్ రివైవల్ క్యాంపెయిన్స్ లేవు అమెరికాలో. ఒకప్పుడు కూటలు పెద్ద పెద్ద సభలు అన్ని దేశాల నుండి అమెరికాకి వెళ్ళేవారు. మన ఇండియా నుండి కూడా కొంతమంది వెళ్ళారు ప్రవక్తను కలుసుకోవడానికి. ఎంతమంది తెలుసు అది? పాల్ హర్సీ లహరి, ఆయన కూడా వెళ్ళాడు, ప్రవక్తతో కలుసుకున్నాడు. ఈ ఎంతో మంది అన్ని దేశాల నుండి ఆయన వెళ్ళి కలుసుకొని అంత గొప్ప ఉద్యమం అక్కడ జరిగినది. కానీ ఈరోజు నో రివైవల్, మొత్తం ఏమి ఉద్యమాలు లేవు. ఇప్పుడు ఏ ఉద్యమాలు ఇప్పుడు జరగడం లేదు. ప్రవక్త ప్రవచించారు, అమెరికా టైం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? కేవలం వధువుతో మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు. వధువు తన వాక్యాన్ని తెరుస్తున్నాడు, వధువుని ఎత్తబడుటకు సిద్ధపరుస్తున్నాడు. అదే ఇప్పుడు రహస్యంగా సీక్రెట్ గా జరుగుతున్నది. మీ అందరికి అర్థమవుతున్నదా? ఈ యొక్క ప్రవక్త చెప్పిన మాటలు ఏమన్నాడు ఆయన? త్వరలో దేనికి దారితీస్తుంది అన్నాడు. జాన్ ఎఫ్ కెనడీ ఎన్నుకోబడిన వెంటనే ఫుల్ కంట్రోల్ వచ్చేస్తుంది యుఎస్ఏలో. మొత్తం యుఎస్ఏ వచ్చి మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అన్నాడు. వెంటనే ఏం జరుగుతుంది అన్నాడు? బాంబ్ కామ్స్ దట్ ఎక్స్ప్లోడ్స్. వెంటనే బాంబు వచ్చి అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? కరెక్ట్గా దెబ్బలు తిని కూర్చొని ఉన్నది. అమెరికా ఇప్పుడు ఎకనామిక్ వూల్స్ ద్వారా అక్కడ కూర్చొని ఉన్నది. కావాలని యుద్ధాలకు వెళ్ళిపోయి ఒక దగ్గర ఇప్పుడు అమెరికా గమ్మున కూర్చొని ఉన్నది. వెంటనే సైలెంట్ గా ఉన్న ఆ టైంలో ఎవరు వస్తున్నారు? అభిషేకించబడిన యెహోవా వస్తున్నాడు. లిజన్ దీన్ని మర్చిపోబాక. నేను కొద్ది సమయం నేను తీసుకున్నాను, నేను హాఫ్ అన్ అవర్. దీన్ని మర్చిపోబాక. నీ మైండ్లో దీన్ని ఎప్పుడు పెట్టుకున్నాండి. అనుకోని గడియలో, అనుకోని సమయంలో ఆ తీర్పు రాబోతున్నది. త్వరలో వధువు ఎత్తబడబోతున్నది. God bless you.